అప్పుడే 10-12 అయింది స్వామి. భారతదేశంలో 12:42 అయింటది. 12:05 భారతదేశం 12:40 ಇರುತ್ತೆ. ನೋಡಿ ಬಿಲೇದು ಹಾಕಿದ್ವಿ ಕರೆದು ఇది నేను అల్లది కలిపి వేయాలంగా అంతే. అబ్బా ఇల్లు కూడా వేసేసినాక 11:10 అయింది. 12:01 అప్పుడే 11:10 అయింది. పోయేట్లు చూశారు కదా. బయట 20 బండ్లు పోసేసిన ఎండకు బిన్న ఆడితే 20 పోసేసి ఒకటి సౌండ్ కలిపి ఇది వేసేసి ట్యాపి కొట్టేసి ఇంక పని అయిపోతే ఇంకా అవి 22 బండ్లు వేసేసుకుంటే అన్నం టైంకి సరిపోతుంది మిత్రులారా. సమయం 11 అంటే ఆడ 12:01 ಅయింಟದು ಭಾರತದೇಶದಲ್ಲಿ. 11:10 ಅయింది. ಸಮಯ 11:10 ಭಾರತದೇಶದಲ್ಲಿ 1:40 ಅಲ್ಲಿಗೆ 2 ತಾಸು ವ್ಯತ್ಯಾಸ. ಅಲ್ಲಿಗೆ ಹೊರಗಿನ ಪಾರ್ಟಿಕಲ್ ಮುಗಿತು. ಉಪ್ಪು ಟ್ಯಾಪಿ ಹೊಡೆದು ಉಳಿದಿದ್ದವು ಹಾಕಿಬಿಟ್ರೆ ಊಟದ ಸಮಯಕ್ಕೆ ನಮ್ಮ ಕೆಲಸ ಅಲ್ಲಿಗೆ ಮುಗಿತೈತೆ. ಮತ್ತು ಸಂಜೆ ಮಠ ಹೊರಗಿನ ಪೆಟ್ಟಿಗೆಗಳು ಹಾಕ್ಬೇಕು. సమయం 11:25 అయింది. 35 బండ్లు పోసేలైతే 18-9 సార్లు తెచ్చి అన్నీ దోసుకొని పసుపు కొట్టుకొని నూనె కొట్టి తెల్ల కంకర మళ్ళీ పోసి మళ్ళీ రాజు కొట్టి కడ్డీలు వేసి మళ్ళీ నల్లపాలు కలుపుకొని కంకర వేసి కలిపి వేసి ట్యాప్ కొట్టేలైతే కనీసం 30 బండ్లు అయినా 2 గంటలు పడుతుంది. 2.5 గంట 35 బండ్లు మిత్రులారా. ఇది వేసినాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 16, 17, 19, 20, 21, 22 బండ్లు ఉన్నాయి. వేసి వచ్చి అయిపోతుంది. ఇంకా అది అయిపోయినాయి. ఇంకా పొదవ వేసి వచ్చి 1 గంట కల ఉంటాయండి. అది అయిపోతాయి. ఊట సమయకల్లా ఇప్పుడే సమయం 12:03 అవుతుంది. భారతదేశంలో 2:33 అయింది. అప్పుడే తెల్లది పాలు కలుపుకొని కంకరేసి కలిపినాం. నల్లది కూడా పాలు కలుపుకున్నాం. గబక్కిన వేసి తెల్లది ట్యాపి కొట్టి కడ్డీలు వేసి మళ్ళీ నల్లది వేయాల్సింది. 12:37 అయింది సమయం. తెల్లమాల వేసి ట్యాపి కొట్టి కడ్డీలు వేసిన తెల్లమాల అడిగి అయిపోయింది. నల్లమాల కలిపిన అంటే 1, 2, 3, 7 ಅయింಟದು ಭಾರತದೇಶ. 12:30 ಆಗಿದೆ. 23 ನಿಮಿಷದಲ್ಲೇ ಎಲ್ಲ ಹಾಕಿರ್ಬೇಕು. ಭಾರತ ದೇಶದಲ್ಲಿ 1, 2, 3, 7 ಆಗಿರುತ್ತೆ. ಅಡಿಗೆ 2 ವರ್ಷ ಇದು ನಮ್ಮ ಕೆಲಸ ಆಗಿರುತ್ತೆ ಸ್ನೇಹಿತರೆ. ಈಗೆಲ್ಲ ಕರೆ ಮಾಡಿ ಹಾಕ್ಬೇಕು ಕಾಂಕ್ರೀಟ್. ಕಾಯಕವೇ ಕೈಲಾಸ ಶಿವನೇ ಚನ್ನಬಸವ. 12:50 అయింది. అప్పుడే 10 నిమిషాలు ట్యాబ్ కొట్టేసాను.